హలో అండి, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే మనము సెన్సెస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎలా చేయాలి, se.census.gov. అని గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఈ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన స్టేట్ తీసుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే ఇంకా ఏదైనా స్టేట్ తీసుకోవాలి. కింద ఒక జనరల్ క్యూడ్ వస్తుంది. అది చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మన ఫోన్ నెంబరు, హెడ్ ఆఫ్ ది హౌస్ ఫ్యామిలీ, అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అతని పేరు ఇవ్వాలి. అది లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానీ ఆ ఫ్యామిలీలో ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళకి ఆ పేరు ఇవ్వాలి. అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా మనము ఇవ్వాలి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత దానికి మనకు ఓటీపీ వస్తుంది. ఇక్కడ మెయిల్ ఇస్తే ఇవ్వచ్చు, లేదు ఆప్షనల్ అది. ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాలి. తర్వాత లాంగ్వేజ్ మనము ఏ లాంగ్వేజ్ తీసుకోవాలో ఆ లాంగ్వేజ్ వస్తుంది. అది హిందీనా, అస్సామీనా, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఇంకా ఏదైనా లాంగ్వేజ్, హిందీ తీసుకున్న తర్వాత కింద ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది. ఫర్దర్ స్టెప్కి వెళ్ళినప్పుడు అక్కడ సిక్స్ స్టెప్స్ ఉంటాయి. ఈ సిక్స్ స్టెప్స్లో ఫస్ట్ మనం తీసుకున్నాం కదా ఆంధ్రప్రదేశ్ అని, తర్వాత మనం డిస్టిక్ ఎంటర్ చేసుకోవాలి. అది ఏ డిస్టిక్, ఎక్కడ, ఏంటి అనేసి. మనకు దాదాపు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 29 జిల్లాలు ఉన్నాయి. 29 జిల్లాల్లో మనకు మార్కాపురం జిల్లా వచ్చింది. మార్కాపురం జిల్లాని ఎంటర్ చేయాలి. 523336 తీసుకున్న తర్వాత ఇక్కడ మన గ్రామం, పట్టణం, ప్రాంతం, హ్యామ్లెట్, ల్యాండ్ మార్క్ మనం తీసుకున్నట్లయితే అక్కడ డీటెయిల్స్ ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. ఆ డిఫాల్ట్ తీసేసుకొని నెక్స్ట్ మనం సెర్చ్ చేయాలి. అంటే పాయింట్అవుట్ చేయాలి కదా కింద, అంటే మన ఇంటిని, మన గృహాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేసి ఇక్కడ మనం ఏంటంటే సెర్చ్ చేయాలన్నట్టు మన లొకేషన్ సెర్చ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ వెళ్ళిపోతుంది అక్కడికి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే బెంగళూరు, తమిళనాడు, ఒరిస్సా, సంథింగ్ మన జియో ట్యాగింగ్ కోడ్ కూడా ఉంటుంది. జీపీఎస్ ఆన్ చేసుకుంటే లొకేషన్ అనేది ఎగ్జాక్ట్లీ మనము తీసుకెళ్ళాలి. ఎక్కడ ఏ ఏరియా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాము, ఆంధ్రప్రదేశ్ నుంచి అద్దవీడు, కంబం, మన ఏరియా తీసుకొని, మన గ్రామం తీసుకొని అక్కడికి ఎగ్జాక్ట్లీ తీసుకుంటే మన హౌస్ లేకపోతే మన షాపు అది వస్తుంది. కాబట్టి ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా దాన్ని పాయింట్అవుట్ చేయాలి. పాయింట్అవుట్ చేసినప్పుడు ఆ డ్రాప్ పాయింట్ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చెక్ చేసుకోవాలి అన్నట్టు. అంటే మనం ఏంటంటే ఆల్రెడీ డిఫాల్ట్గా మనము స్వామిత్ర వాళ్ళు మొబైల్ జీపీఎస్ లొకేషన్ ద్వారా, శాటిలైట్ లొకేషన్ ద్వారా వాళ్ళు హౌసెస్ ఏర్పాటు చేశారు. మన ఏరియా ఎగ్జాక్ట్లీ తీసుకున్నట్లయితే ఆ ఏరియాకి వెళ్తుంది. ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ డ్రాప్ అవుట్ పాయింట్ పెట్టిస్తే అది లాంగిట్యూడ్, లాటిట్యూడ్ రెండు వస్తాయి. అక్షాంశం, రేఖాంశం అనేది డ్రాప్ అవుట్ పెట్టేస్తే అక్కడ మనకు మన హౌస్ కానీ, మన షాప్ కానీ, లేకపోతే మనము నివసించే అద్దె హౌస్ కానీ అక్కడ ఎగ్జాక్ట్లీగా పాయింట్ దగ్గర పెట్టేస్తే దాన్ని మనకు లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అనే 2 టైప్స్ వస్తాయి. ఈ 2 టైప్స్ వచ్చినప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్ని తీసుకున్న తర్వాత మనకు సెర్చ్ చేసినప్పుడు ఆ పాయింట్ అనేది ఎగ్జాక్ట్లీ తీసుకున్నప్పుడు మనకేంటంటే హౌస్కి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. అంటే గవర్నమెంట్, పంచాయతీ వాళ్ళు ఇచ్చిన నెంబర్ కానీ, లేకపోతే మనము కొత్తగా గణన అంటే ఎన్యూమరేషన్ చేసేటప్పుడు కూడా మనం ఒక నెంబర్ ఇస్తాం. ఒకవేళ వాళ్ళ ఇంటికి నెంబర్ లేకపోతే ఆ నెంబర్ ఇస్తాము. అప్పుడు నెంబర్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ లొకేషన్ని మనము ఎప్పటికైనా కానీ లైఫ్ లాంగ్లో ఆ లొకేషన్లో ఉన్నటువంటి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ మనం సెర్చ్ చేసినప్పుడు వెంటనే ఆ పాయింట్అవుట్ వెళ్తుంది. ఆ పాయింట్అవుట్ పలాని కిరణ్ అనే హౌస్ అనేది తెలుస్తుంది అన్నట్టు. సో అందువల్ల ఏంటంటే ఈ సెన్సెస్ మనకు పెట్టి ఉన్నారు. కావున ఎవరైతే మనం చేస్తున్నామో చేసేటప్పుడు ఆ పాయింట్అవుట్ డ్రాప్ అవుట్ చేసితేనే మనకు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరైతే చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క డ్రాప్ అవుట్ని మనం పిన్ చేయాలన్నట్టు. ఆ పిన్ చేస్తేనే మన హౌస్ కానీ, మన ఇల్లు కానీ, లేకపోతే మన షాప్ కానీ ఇంకా ఏదైనా ఫర్దర్గా చేయొచ్చు. సో దట్స్ వై మీరు ఆ విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఈ విధంగా చేయలేకపోతే వారు కూడా ఆ యొక్క ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ లొకేషన్ పెట్టినట్లయితే మీకు ముందుకెళ్ళొచ్చు.
కాబట్టి దాన్ని స్థానాన్ని నెక్స్ట్ సేవ్ అండ్ తదుపరి చేయాలి. ఫార్వర్డ్ చేయాలి, రిపీట్ చేసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ మనం చేసినట్లయితే మనది కరెక్ట్ తదుపరి దాన్ని గణన వివరాలు గణన గృహం సెన్సెస్ హౌస్ అనగా ఇది ఏంటంటే గణన గృహం యొక్క నేల ప్రధానంగా దేంతో కట్టబడిందంటే మట్టితోన, కలపతోన, వెదురుతోన, కాల్చిన ఇటుకన, సిమెంట, రాయ. అంటే మన సిమెంట్ అంటే మనం మ్యాక్సిమం మోరోవర్గా సిమెంట్తోనే కట్టినాం కాబట్టి సిమెంట్ అని తీసుకుంటాం. గణన గృహం యొక్క గోడ ప్రధానంగా దేనితో కట్టబడింది అంటే గడ్డిన, తాటాక, వెదురున ఇవన్నీ ఏం లేవు కాబట్టి ప్లాస్టిక్, కాల్చిన ఇటుకతో తయారు చేయబడింది. గణన గృహం యొక్క కప్పు ప్రధానంగా దేనితో కట్టబడింది అంటే మనం మ్యాక్సిమం కాంక్రీట్ వాళ్ళు కాల్చిన ఇటుక లేకపోతే తాటాకు వాళ్ళు వేసుకుంటారు. అదేవిధంగా గణన గృహం యొక్క పరిస్థితి అంటే బాగుంది. కుటుంబానికి సంబంధించిన సమాచారం. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? స్టెప్ 3లో నివసిస్తున్న మొత్తం సభ్యుల సంఖ్య ఎంతంటే ఆ ఫ్యామిలీలో నలుగురు అయితే నలుగురు, అంటే మా ఫ్యామిలీ అయితే నలుగురు ఉన్నారు కాబట్టి ఈ నలుగురిని మనం ఎంటర్ చేసాము. కుటుంబ యజమాని పేరు అంటే నా పేరు వస్తుంది. తర్వాత తెలుగు భాషలో మనము ఎంటర్ చేయాలంటే కీబోర్డ్ తీసుకోవాలి. కీబోర్డ్ తీసుకున్న తర్వాత ఇందులో మనము నేమ్ ఎంటర్ చేస్తే తెలుగు కీబోర్డ్ కూడా వస్తుంది. ఒకవేళ కొంకణి భాష, తమిళ్ లేకపోతే ఇంకా ఏదైనా ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కానీ మరాఠీ 18 భాషలు మన యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, అఫీషియల్ లాంగ్వేజ్లో ఎక్కడ ఏ నేమ్ కావాలంటే లోకల్ భాష ఆ పేరు తీసుకొని దాన్ని ఫార్వర్డ్ చేయాలి. సో ఫార్వర్డ్ చేసినప్పుడు మన పేరు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే వాళ్ళ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో ఆ ఫ్యామిలీని మనం ఎంటర్ చేసినప్పుడు అది ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి మీ పేరు కూడా అందులో ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే దాన్ని కంటిన్యూ చేసుకుంటే మనకు ఆ పేరు అనేది వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోండి. తెలుగు నేమ్ వస్తుంది. తర్వాత కుటుంబ యజమాని పేరు తెలుగు వస్తుంది. అదేవిధంగా కుటుంబ యజమాని లింగభేదం, అది పురుషుడా స్త్రీనా ట్రాన్స్జెండర్ అంటే నేనైతే పురుషుని కాబట్టి పురుషుని టైప్ చేశాను. ఎస్సీ లేదా ఎస్టీ ఇతరులు అయితే ఎస్సీ ఎస్టీ జాబితాను వీక్షించడానికి చేయాలంటే ఒకవేళ ఎస్సీ షెడ్యూల్ కులాలు అయితే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగ ఇతరులు అంటే బీసీ కానీ ఓసీ కానీ ఇంకా ఎవరైనా కానీ ఇతరులను తీసుకోవాలి. ఇంటి యజమాని స్థితి అంటే స్వంతమా లేకపోతే అద్దె ఇండ్లా లేకపోతే అద్దె ఇండ్లు మరియు ఎక్కడ సొంత ఇల్లు లేదు అని మనం తీసుకుంటే ప్రజెంట్ అయితే మన సొంత ఇల్లు కాబట్టి సొంత ఇల్లు తీసుకున్నాం. నివాస గదుల సంఖ్య అంటే ఆ హౌస్లో ఎన్ని హౌస్ ఉన్నాయి వరండాతో కలిపి కూడా మనము రూమ్ లెక్క ఏర్పాటు చేసుకున్నట్టయితే 4 హౌస్లు వస్తాయి. మీరు ఖచ్చితంగా ఈ కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య అంటే ఒకటే ఫ్యామిలీ ఉంది కాబట్టి ఒకటి తీసుకుంటాం. ఒకవేళ ఇద్దరు ఉంటే ఇద్దరు తీసుకుంటాం. కుటుంబంలో లభిస్తున్న వసతులు. త్రాగునీరు ప్రధానంగా దేని నుంచి తయారు చేయబడింది అంటే శుద్ధి చేయబడిన నీరా లేకపోతే శుద్ధి చేయబడిన కొళాయి నీరా, బావిలో నీరా, చేతి పంప, గొట్ట బావి, ఊటన, నదిన, కాలువన, చెరువు, కొలను, సరస్సు, ప్యాకేజ్డ్ బాటిల్ లేకపోతే ఇతర వనరుల అంటే మనము శుద్ధి చేయబడిన కొళాయి నీరుని తీసుకున్నాం. త్రాగునీటి వనరుల లభ్యత. ఆవరణ లోపల, ఆవరణ సమీపాన, ఆవరణకు దూరం అంటే 100 మీటర్ల లోపల ఉంటే ఆవరణ సమీపాన, 500 మీటర్ల అవతల ఉంటే ఆవరణ అవతల. విద్యుత్ శక్తి మనం దేని ద్వారా తీసుకుంటామంటే విద్యుత్ శక్తి ద్వారా తీసుకుంటాం. మరుగుదొడ్డి వసతి అందుబాటులో ఉందంటే మనము ఇంట్లో వాడుకునే వాళ్ళ వరకే మనం తీసుకున్నాం. మరుగుదొడ్డి రకం +4 మరుగుదొడ్డి క్రింది వాటికి లభించబడింది అంటే సెప్టింగ్ ట్యాంక్తో లభించబడింది. 2 గొయ్యిల మరుగుదొడ్డిన, కప్పుతో గాలి సౌకర్యం గల గొయ్యిన లేకపోతే 1 గొయ్యి మరుగుదొడ్డిన, కప్పుతో గాలి సౌకర్యం గల గొయ్యిన. మీకు అక్కడ నియర్ బై ఏమైతే ఉందో అది తీసుకొని దాన్ని ఫార్వర్డ్ చేయాలి. అదేవిధంగా సర్వీస్ మరుగుదొడ్డి. ఒకవేళ మనము బయట 10 రూపాయలు ఇచ్చి తీసుకుంటాం కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అంటే మనకి ఏది అందుబాటులో ఉంటే అది మనం సొంతది కాబట్టి కప్పుతో గాలి సౌకర్యం కలిగిన గొట్టబోవి అది మనం తీసుకున్నాం. అదేవిధంగా మురుగునీటి పారుదల సౌకర్యం అనేది మూసివేసి ఉన్న మురుగునీరు పారుదల లేకపోతే పైకప్పు లేని మురుగు పారుదల అంటే కాలువలు ఉంటాయి కదా, సైడ్ కాలువలు, ఆ విధంగా వెళ్తుంది. ఆవరణ లోపల స్నానం చేయడానికి ఉన్న వసతి ఉందా లేదా. ఒకవేళ స్నానాల గది, పైకప్పు లేని స్నానాల గది అంటే స్నానాల గది ఉంది కాబట్టి స్నానాల గది తీసుకున్నాం. వంటగది మరియు ఎల్పిజి పిఎన్జి కనెక్షన్ సౌకర్యం అంటే ఎల్పిజి కనెక్షన్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఉందన్నట్టు లేకుంటే లేదన్నట్టు. తర్వాత ఇంటి లోపల వంటగదిలో కాదు అంటే ఎల్పిజి కనెక్షన్ అనేది ఇంటి బయట ఏమన్నా ఉంటుందా లేకపోతే ఇంట్లో ఉంటుందా అనేది తీసుకోవాలి. అదేవిధంగా వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం వంట చెరుకు లేకపోతే అంటే కర్రలు అట్లాంటి ఉంటాయి కదా, గడ్డి మొక్కజొన్న పిడకలు, బొగ్గు, కిరోసిన్, విద్యుత్ శక్తి, ఎల్పిజి, పిఎన్జి, బయోగ్యాస్, సౌరశక్తి ఇతరులు ఏదైనా. ఒకవేళ మనం ఎక్కువ ఎల్పిజి వాడుతున్నాం కాబట్టి ఫార్వర్డ్ చేయాలి. అదేవిధంగా 5th స్టెప్స్కి వస్తే కుటుంబం ఆస్తులు కలిగి ఉండి వారికి అందుబాటులో ఉంటే
వాటిని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నప్పటికీ ఆస్తులు ఉన్నప్పటికీ పరిగణించాలి. అంటే మనకేమేమి ఉన్నాయి, రేడియో ట్రాన్సిస్టర్ ఉంటే కింద ఎస్ అని పెట్టాలి. అంటే సాంప్రదాయ రేడియో ఫర్ మొబైల్ లేకపోతే ఇతర పరికరంలో ఏదైనా అంటే మనం ప్రజెంట్ మొబైల్ వాడుతున్నాం కాబట్టి అది. టెలివిజన్, ఒక టెలివిజన్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. టెలివిజన్ దూరదర్శన్ ఉచిత డిటిహెచ్, ఇతరులు డిటిహెచ్, డిష్, కేబుల్ కనెక్షను ఉంటే కింద ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. టెలివిజన్ మ్యాక్సిమం చాలామంది దగ్గర ఉంటాయి కాబట్టి, మా ఇంట్లో లేదు కాబట్టి టీవీ లేదని పెట్టాను. ఓకేనా. అదేవిధంగా ఇంటర్నెట్ సదుపాయం ఎస్. ల్యాప్టాప్, కంప్యూటరు, మొబైల్, స్మార్ట్ ఫోను, ఇతర ఏదైనా వస్తువులు అంటే మనకు మొబైల్, స్మార్ట్ ఫోన్ మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటాయి కాబట్టి మా స్మార్ట్ ఫోన్ అని పెట్టాము. అదేవిధంగా ల్యాప్టాప్, కంప్యూటరు ఉంది అంటే ఉంది అని పెట్టాము, లేదంటే లేదని పెట్టాలి. అంటే ల్యాప్టాప్ వాళ్ళ ఇంట్లో ఉంటే కనుక పెట్టాలి, కంప్యూటర్ ఉంటే పెట్టాలి. అదేవిధంగా మొబైల్ మాత్రమే అంటే సింగిల్ ఫోన్ ఉంటుంది కదా, సింగిల్ ఫోన్ కానీ లేకపోతే బేసిక్ మొబైల్ కానీ స్మార్ట్ ఫోన్ మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టాలి. అదేవిధంగా సైకిల్ మరియు స్కూటరు, మోటారు, సైకిల్, మోపెడ్ అంటే సైకిల్ ఉంటుంది, తర్వాత 2 ఉన్నాయంటే 2 పెట్టచ్చు. అంటే సైకిల్ కానీ బైక్ కానీ మోటార్ బైక్ కానీ అవి. ఒకవేళ కారు, జీపు, వ్యాను ఉన్నాయంటే ఉన్నాయని పెట్టాలి, లేకపోతే లేదంటే పెట్టాలి. అదేవిధంగా కుటుంబంలో ప్రయోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏంటంటే బియ్యము, గోధుమలు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు ఉన్నాయి. ఎక్కువగా బియ్యం మనం వాడతాం కాబట్టి అన్నం కాబట్టి అది ఫార్వర్డ్ చేస్తాం. ఫార్వర్డ్ చేసినప్పుడు ప్రివ్యూ వస్తుంది. ఈ ప్రివ్యూ వచ్చినప్పుడు దీని సమాచారం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, జిల్లా, మార్కాపురం, మీ నివాస స్థలం, ఇక్కడ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ 2 వచ్చాయి చూడండి, అది దాని మెయిన్ ఉద్దేశం. అంటే డ్రాప్ పాయింట్ అక్కడ పడుతుంది కాబట్టి అది. గణన గృహం యొక్క నేల ప్రధానంగా దేంతో పట్టింది, తర్వాత గణన గృహం యొక్క గోడ ప్రధానంగా దేంతో కట్టబడింది, కాల్చినట్టుగా. గణగృహం యొక్క పైకప్పు ప్రధానంగా దేంతో కట్టబడింది అంటే కాంక్రీట్. ఈ గణ గృహం యొక్క పరిస్థితి అంటే బాగుంది. కుటుంబ యజమానికి సంబంధించిన సమాచారం. ఈ కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల సంఖ్య అంటే 4 ఉన్నారు. కుటుంబ యజమాని పేరు దారా కిరణ్ కుమార్. ప్రాంతీయ భాషలో అంటే ఏ భాష అయితే తీసుకుంటే ఆ భాషలో మనకు తెలుగు కాబట్టి అఫీషియల్గా తెలుగు తీసుకున్నాం. అదేవిధంగా కుటుంబ యజమాని లింగ భేదము, పురుషుడు, అతను ఎస్టీనా లేకుంటే ఇతరుల షెడ్యూల్ కులము, సొంత హౌస్, నివాసుల గదులు అంటే 4, కుటుంబంలో నివసిస్తున్న దంపతుల సంఖ్య అంటే 1, ఫ్యామిలీలో 1 ఉంటారు. అదేవిధంగా ఎవరైనా 2-3 ఉన్నారంటే వాళ్ళు చూసుకోవాలి. త్రాగునీరు వనరు లభ్యత, ఆవరణ సమీపన, వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరు అంటే మన ఇంట్లో లైటింగ్ రావడానికి ప్రధానంగా ఏంటంటే విద్యుత్ శక్తి అంటే కరెంటు యూజ్ చేస్తాము. మరుగుదొడ్డి వసతి కుటుంబాలు, తర్వాత స్నానపు గదులు, తర్వాత ఇంట్లో మనం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా ఉంటే కనుక తీసుకుంటాము. వంట చెరకు మెయిన్గా మనము అది యూజ్ చేయం కాబట్టి ఎల్పిజి ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి అవి. కుటుంబం కలిగి ఉన్న ఆస్తులు ఏంటంటే రేడియో, ట్రాన్సిస్టర్లు, మొబైలు, స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్ ఉందంటే లేదు. ఇంటర్నెట్ సదుపాయం మొబైల్ ద్వారా స్మార్ట్ ఫోన్లో మనం యూజ్ చేస్తాము. ల్యాప్టాప్, కంప్యూటర్ ఉన్నదంటే ఉన్నాము. టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాము. మోటార్ సైకిల్ అంటే స్కూటర్, బైక్ అవి ఉన్నాయంటే ఉన్నాయని పెట్టాము. అవి చూసుకున్న తర్వాత మనము నిర్ధారించిన తర్వాత మనకు ఒక నెంబర్ వస్తుంది, నెంబరు H14398274402. ఇది మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయబడింది కాబట్టి ఎవరైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో చూసి మీరు కూడా చేసుకోవచ్చు తప్పనిసరిగా. ఎందుకంటే మన సొంతంగానే మనం చేసుకుంటే మన యొక్క హౌస్ గురించి మనకు తెలుస్తుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు.